అభిమానుల్ని ఏమాత్రం వెయిట్ చేయించనంటున్నారు ప్రభాస్. రాజాసాబ్ పూర్తి చేయడానికి 3 ఏళ్లకు పైగా టైం తీసుకున్న డార్లింగ్ ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తానంటున్నారు. మరి వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసిన ప్రభాస్ ఏ సినిమాని ఎన్ని రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు? ఒక సినిమా పూర్తయ్యాకే మరొక సినిమా అనే పద్ధతిని ఎప్పుడో పక్కన పెట్టేశారు ప్రభాస్. కొంతకాలంగా ఒకేసారి 2-3 సినిమాల్ని పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే వీటన్నింటిలో రాజాసాబ్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు డార్లింగ్. 3 ఏళ్లకి పైగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ కనీసం ప్రభాస్ అభిమానుల్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో మునుపటి ప్లానింగ్ తో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై స్పీడ్ చూపించేందుకు రెడీ అయ్యారు ప్రభాస్. డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కల్కి 2 సినిమా పట్టాలెక్కింది. శంకరపల్లిలో వేసిన భారీ సెట్ లో అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగాశ్విన్. ఈ నెల చివరి నుంచి ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారు. ఇందుకోసం 10 రోజులు కేటాయించారు డార్లింగ్. ఇక సినిమాలో సుప్రీం యాష్కిన్ గా నటిస్తున్న కమల్ హాసన్ మార్చి తర్వాత సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే పార్ట్ 2లో దీపికా పదుకొన్ రోల్ ని ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని మేకర్స్ సినిమాని నెక్స్ట్ ఇయర్ విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఫౌజీ. పీరియాడిక్ లవ్ స్టోరీగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ 70% కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన 30% వర్క్ ని కూడా అదే స్పీడ్ లో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. రీసెంట్ గా ప్రభాస్ పై మేజర్ యాక్షన్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఇస్తుందని చెప్తోన్న ఫౌజీ టీం సినిమాని దసరాకి విడుదల చేసే టార్గెట్ తో ఉన్నారు. స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 సినిమాల్ని పూర్తి చేయడంలో దూకుడు చూపిస్తున్నారు ప్రభాస్. ఇకపై ఏ సినిమా అయినా మినిమం 6 నెలలే అంటున్నారు. దీంతో స్పిరిట్ ని 95 రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు. దీనికి రిలేటెడ్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలని సందీప్ రెడ్డికి ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు సందీప్ కూడా 80% రీ రికార్డింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. మొత్తంగా సినిమాల్ని పూర్తి చేయడంలో ప్రభాస్ చూపిస్తోన్న స్పీడ్ డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.